పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాకు ప్రేక్షకుల నుంచి అభిమానుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో మనం చూసాం. వివిధ మీడియా సంస్థలు వాళ్ళ స్పందన తెలియజేస్తూ వస్తున్నాయి. కొందరు నెగిటివ్ గాళ్ళు ఉంటారు. వాళ్ళు థియేటర్ నుంచి బయటికి రాగానే అక్కడ కనిపించిన మైక్ ముందు అవాకులు చవాకులు మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్లను అసలు పరిగణనలోకి తీసుకోవడం అనవసరం. ఇకపోతే సలార్ సినిమా ఎలా ఉంటుంది, ఏ మేరకు విజయం సాధిస్తుంది, ఎలాంటి రికార్డులు నెలకొల్పుతుంది అని అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. ఇలాంటి ఆసక్తి తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా నెలకొని ఉండడం విశేషం. సలార్ సినిమా కోసం కామన్ ఆడియన్ అయితే ఎలా ఎదురు చూశాడో సినీ వర్గాలు, ముఖ్యంగా హీరోలందరూ, నిర్మాతలు, దర్శకులు కూడా అదే రీతిలో ఆసక్తి చూపించారు. సలార్ సినిమాను తెలుగులో మైత్రి మూవీస్ సంస్థ పంపిణీ చేసింది. ఈ మైత్రి మూవీస్ నుంచి టికెట్ల కోసం చాలా ఒత్తిడి వచ్చిందని ఆ సంస్థకు చెందిన ఒక ప్రతినిధి పేర్కొన్నారు. హీరోలు, కుటుంబ సభ్యులు, ఇంకా సినీ సంబంధికులు అందరూ సినిమాను మొదటి రోజు మొదటి ఆట చూడాలి అని ఆ సంస్థకు రికమెండేషన్ చేసుకుంటూ టికెట్లు తెప్పించుకొని సినిమా వీక్షించారు. ఇక సలార్కు మద్దతు ఏ మేరకు ఉందో ఒకసారి చూద్దాం. తమిళనాడులో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఒక ఉద్విగ్న వాతావరణం నెలకొంటుంది. ఆ రజనీకాంత్ సినిమాలకు వచ్చే ప్రచారం అలాంటిది. అలాంటి పెద్ద హీరోకు మంచి విజయం పడాలి అనే భావన అక్కడ ఉన్న ఫిల్మ్ ఇండస్ట్రీ అందరికీ ఉంటుంది. యువ హీరోలు కావచ్చు, లేదా సీనియర్ డైరెక్టర్లు కావచ్చు, రజనీకాంత్ చిత్ర విజయాన్ని కాంక్షిస్తూ వాళ్ళు వివిధ మార్గాల ద్వారా తమ స్పందన కూడా తెలియజేస్తుంటారు. సరిగ్గా అలాంటి వాతావరణం మనం సలార్ సినిమాకు ఎదురైందని చెప్పుకోవచ్చు. యువ హీరోలందరూ కూడా ప్రభాస్కు ఈ సలార్ సినిమా విషయంలో పూర్తి మద్దతు తెలిపారు. ఆ మద్దతు ఏంటంటే ఈ చిత్ర విజయాన్ని కాంక్షిస్తూ వాళ్ళు వివిధ మార్గాల ద్వారా స్పందించారు. ఇక సినిమా రిలీజ్ అయ్యి థియేటర్లో చూశాక తొలుత తన ట్విట్టర్ ఖాతా ద్వారా మెగాస్టార్ చిరంజీవి స్పందించడం ప్రత్యేకంగా మనం చెప్పుకోవాలి. మెగాస్టార్ ఎక్కడ ఏ మంచి ఉన్నా, ఎక్కడ ఏ కష్టం ఉన్నా కూడా ఆయన స్పందిస్తారనే విషయం తెలిసిందే. సినిమాల విషయంలో చాలా ఆయన పాజిటివ్ కోణంలోనే ఉంటారు. అందుకే ఏ హీరో నటించినా, చిన్న హీరోల సినిమాలకు కావచ్చు, వేరే మిగతా వాళ్ళకి కావచ్చు, సినిమా బాగుంటే వాళ్ళకు వ్యక్తిగతంగా ఫోన్ చేసి కూడా ఆయన ప్రశంసించడం మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి మెగాస్టార్ ట్విట్టర్ వేదికగా సలార్ సినిమాకు ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన అభినందనలు చాలా ఉత్సాహాన్ని చిత్ర యూనిట్కి కలిగించాయని చెప్పవచ్చు. అలాగే గతంలో అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహు ప్రేక్షకుల ముందుకు వచ్చే ముందు ట్రైలర్ రిలీజ్ అయింది. థియేటర్ ట్రైలర్ చిరంజీవి వీక్షించి వెంటనే ప్రభాస్కు ఫోన్ చేసి ఆ ట్రైలర్ను అభినందించడమే కాకుండా చిత్రం మంచి విజయం సాధిస్తుందన్న అంచనా కూడా ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆ సినిమా ప్రమోషన్లో ప్రభాస్ బహిరంగంగా చెప్పిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. చిరంజీవి లాంటి హీరో ఒక సినిమాకు మద్దతుగా నిలవడం అంటే అది ఎంకరేజ్మెంట్. ఇలాంటి ఎంకరేజ్మెంట్ మిగతా సీనియర్ హీరోల నుంచి కూడా సలార్కు అందినట్టుగా మనకు తెలిసింది. కొందరు బహిరంగంగా తమ అభిప్రాయాలను వెలిపుచ్చితే మరికొందరు వ్యక్తిగతంగా ప్రభాస్కు ఫోన్ చేసి తమ ప్రశంసలు అందజేసినట్టుగా తెలిసింది. ఇక దర్శకులు కూడా, ఒక పొరుగు రాష్ట్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్కు ఇంత హిట్ ఇచ్చినప్పుడు ఆ తర్వాత ప్రభాస్ నటిస్తున్న తదుపరి చిత్రాలకు అందరూ తెలుగు దర్శకులే చేస్తున్నారు. మరి వాళ్ళు ఏ మేరకు విజయాలు అందించాలి? వాళ్ళకి ఇది ఒక ఛాలెంజ్ లాంటిది. ఎవరికైనా కావచ్చు, నాగశ్విని కావచ్చు, సందీప్ రెడ్డి కావచ్చు, లేదా మారుతి కావచ్చు, మరొకరికి కావచ్చు. ప్రభాస్ను ఏ విధంగా చూపిస్తే ప్రేక్షకులు మెచ్చుతారనే దానికి ఇప్పుడు తాజాగా ఒక స్పష్టత వచ్చింది. అంటే మాస్ ను టార్గెట్ పెట్టుకొని ఏ దర్శకుడైనా ప్రభాస్ను చూపించాల్సి ఉంటుంది. ప్రభాస్కు క్యారెక్టర్కు ఎక్కువ సంభాషణ లేకున్నా సరే ప్రభాస్ కటౌట్ స్క్రీన్ మీద కనబడితే అభిమానులు విజిల్స్ వేయడం, చప్పట్లు కొట్టడం, పేపర్లు చల్లడం, రెండు చేతులు చప్పని తమ ఆనందాన్ని, అంటే కొన్ని థియేటర్లు అయితే చొక్కాలు చింపుకుంటున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఇలాంటి మానియా ప్రభాస్ విషయంలో ఉంది. కాబట్టి రాబోయే సినిమాల విషయంలో కూడా దర్శకులు, నిర్మాతలు, కథకులు ప్రభాస్ను ఏ విధంగా చూపిస్తే జనం మెచ్చుతారన్న దాని మీద ఒక స్పష్టత వచ్చిందని మనం పేర్కోవచ్చు.